మనం పొందాలని. నీ పేరేంటయ్యా? నా పేరు కిషోర్. కిషోర్. యేసు ప్రభు నీ కోసం ఏం చేశాడు? ఆయన కోసం తిరిగి ఇచ్చారండి. మళ్ళీ రెండో రాజు ఇప్పుడు బాప్తిసం పొందకుండా ఈ లోకం విడిచిపెట్టాడు. నరకం దర్శించుకొని పరలోకం జరగాలంటే వేసే రక్తం. మరి ఏమైనా కాలంలో ఉన్నావు? బాప్తిసం అయిన తర్వాత ఒకవేళ ఏదైనా ఆకర్షణలు వస్తే ఏం చేస్తావు? ప్రార్థన ఏదైనా శ్రమలు వచ్చినా ఆకర్షణలు వచ్చినా బాప్తిసం అనే దానికి చదివించడానికి కష్టాలు వస్తాయి, మనం తిరిగి అవకాశం ఎంతవరకు చనిపోయేవారు ఏమన్నా లోపల కారణం ఉండొచ్చండి, కానీ ఆయనలా కనబడుతుంది. దేవుడు ఎట్లా బాబాయ్ ఇట్లా ఉంటుంది? నేను చెప్పిన మళ్ళీ వేసేసాను మీద ఇది అన్న ఈ అన్న కిషోర్ బ్రదర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, తండ్రి అయిన దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి బిడ్డకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం ఇస్తున్నాం. రక్తము 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 యేసు రక్తము 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 హల్లెలూయా. ప్రభా, కిషోర్ని మీరు దర్శించి మాట్లాడి ఈరోజు ప్రభా నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన రోజు, చీకట్లో వెలుగు ఉదయించిన రోజు, ఈరోజు తన బ్రతుకులో కూడా ప్రభా నీతి సూర్యుడిగా నువ్వు ఉదయించినందుకు స్తోత్రం. ఇంతవరకు ప్రభా తనున్న కట్టల నుంచి మీరు విడిపించినందుకు స్తోత్రం. వారెన్నడూ కూడా పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, శరీర వాంఛల్లో పడిపోకుండా, శరీరం మీద, పాపం మీద, లోకం మీద విజయం కలిగేటట్లుగా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపుదువుగాక, పవరాలను అనుగ్రహించుదువుగాక. నీ శక్తితో నింపి ప్రభా తను ఉంటున్న గ్రామంలో, పట్టణంలో, ఉంటున్న ప్రదేశాల్లో నీ నామానికి సాక్షిగా ప్రభా ఈ బిడ్డ బ్రతుకునుగాక. నీకు వందనాలు చెల్లిస్తూ ఇది మొదలుకొని మీరు దీవించండి. ఇప్పుడు మీరు అనుగ్రహించిన ఈ రక్షణ కడ వరకు కాపాడుకున్నట్టుకు కావలసిన మెరుపు కలిగిన ఆత్మను సమయోచితమైన కృపను అనుగ్రహించండి. ప్రభా ఈ రక్షణ లేక ఎంతమంది ఉన్నారో తన కుటుంబ సభ్యులందరినీ రక్షించే పాత్రగా ఈ బిడ్డ వర్ధిల్లునుగాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ బిడ్డను ప్రభా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుదేవుని యేసుక్రీస్తు నామమున డానియల్ రాజు అనే పేరుతో దీవించి వాడుకోం. యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి.